హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వార్తాపత్రికల్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. సో జనరల్గా ఈరోజు వచ్చినటువంటి దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ యొక్క వార్తాపత్రికల్లో రావడం జరిగింది. సో ఆ ఇష్యూస్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ యొక్క విద్యకు సంబంధించి, అలాగే ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, సో వీటన్నిటిని ఈరోజు వచ్చిన వార్తలను బేస్ చేసుకొని ఒకసారి మనం చర్చిద్దాం. అయితే అవన్నీ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు నేను ఈ యొక్క జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ వస్తుంది. నేను ఎప్పుడైతే అప్డేట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు మీ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ ఎంకరేజ్మెంట్. సో ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలలో వార్తలను మనం ఒకసారి గమనించి ఎడ్యుకేషన్కి, ఉద్యోగాలకి సంబంధించినటువంటి విషయాలు మాత్రం చర్చిద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో కొన్ని విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఉద్యోగ విషయాలు కూడా నిన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా కొన్ని వివరణ ఇవ్వడము, అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా కొన్ని వివరణలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు వచ్చినటువంటి విషయాలు మనకు ఉపయోగపడేటువంటివి, అంటే నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి అంశాలు, ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ గురించి, తర్వాత ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ల గురించి, తర్వాత తదితర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల గురించి కొన్ని ప్రస్తావనలు అసెంబ్లీలో చర్చకు వచ్చినట్లుగా మనం చూసాం. సో దానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క వార్తాపత్రికల్లో కొన్ని న్యూస్ రావడం జరిగింది. మొదటగా ఈ జాబ్ క్యాలెండర్ విషయం అయితే రేపు ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అది ఒకటి. తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ గురించినటువంటి ప్రస్తావన డైరెక్ట్గా అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి గారు కానీ తక్కిన వారెవరైనా కానీ డైరెక్ట్గా ఏ విధమైన స్టేట్మెంట్స్ చేయడం లేదు. సో ఒకవేళ జాబ్ క్యాలెండర్లోనే దీన్ని పొందుపరుస్తారా ఏంటి అన్నది ఇంకా తెలియదు. తర్వాత విద్యాశాఖ మంత్రి గారు ఇంకొకటి ఏంటంటే, విద్యలో కేరళ కంటే ఆంధ్రప్రదేశే మిన్నగా ఉంది అన్నటువంటిది తను చెప్తున్నటువంటి విషయం అన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే, రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను జాతీయ ఆర్థిక సలహా మండలి ప్రశంసించిందని, విద్యలో కేరళ రాష్ట్రాన్ని ఏపీ అధిగమించిందని కూడా ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెండో పాయింట్ ఏంటంటే, కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాకు కత్తెర. సో ఇదేంటంటే, మామూలుగా మన దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ఒక్కొక్క ఎంపీకి 10 మంది స్టూడెంట్స్ని రికమెండ్ చేసి ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ ఇప్పించడానికి వాళ్ళకు ఆ వెసులుబాటు ఉంది. అయితే ఈ వెసులుబాటు ఇప్పుడు ఒక్కొక్క ఎంపీకి ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కోటాను పెంచండి, లేదంటే తీసేయండి అన్నటువంటి ఒక చర్చ నిన్న దీని మీదకి వచ్చింది పార్లమెంట్లో. సో అప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే, దీనికి సంబంధించి చర్చ పెట్టి ఈ చర్చలో ఇది కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇది చర్చకు పెట్టి అన్ని పార్టీల అందరి ఎంపీల ఇన్పుట్ని తీసుకొని తద్వారా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. ఇది పెంచాలనా, 10 మంది ఉన్న కోటాని పెంచాలనా, లేకుంటే రద్దు చేయాలనా అనేటువంటి ఈ యొక్క విషయాన్ని తేలుస్తామని చెప్పారు. అది ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే,
గ్రూప్ 1 గ్రూప్ 2లు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో వస్తుందన్నటువంటిది ఇంకొక పాయింట్. అయితే అదే కాకుండా ఉక్రెయిన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఉక్రెయిన్లో మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉండిపోయారో ఈ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ ఆ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్షేమంగా తీసుకురావడాన్ని బట్టి ఆ విద్యార్థులందరూ నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అది కూడా ఒక న్యూస్ ఐటమ్గా మనం ఈరోజు వార్తాపత్రికల్లో గమనించగలం. అయితే దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓఎస్టీ సెంటర్లో ఉద్యోగాలు అనేటువంటి ఇంకొక పాయింట్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ఓపియాడ్ సబ్స్టిట్యూట్ థెరపీ సెంటర్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జూపిడి ఉషారాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపినట్లుగా ఈ యొక్క వార్త సారాంశం. సో ఇది ఓఎస్టీ సెంటర్లో ఉద్యోగాల కొరకు సంబంధించినటువంటి సమాచారం. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఒక ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉద్యోగాలకు సంబంధించి విద్యకు సంబంధించినటువంటి న్యూస్తో ఏ రోజుకు ఆ రోజు మీకు వీడియోలు చేస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.